మాతృదేవోభవ. వేదశాస్త్ర పురాణ విజ్ఞానసారము ప్రావారకమైన పద్మనేత్ర సంగీత సారస భృంగీ విహారాలు వీణియన్ వాయించు విమలగాత్ర. భాషా ప్రపంచము భావనాలోకము జపమాలగా ద్రిప్పు జ్ఞానదాత్రి. జ్ఞానసాగరమందు సారసమ్మున నిలిచి అక్షరమై వెల్గు అగ్నిహోత్రి. తెలుగు సంస్కృతములు తేజములై జంట ముక్కు బుడకలైన ముద్దరాలు. ధరణా కిరీటధారిణి గీర్వాణి ఈవధాని హంసనేలుగాక, ఈవధాని హంసనేలుగాక. కర్మ సిద్ధాంతాల్లోని మర్మాలన్నీ మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1567వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. శివపార్వతుల సంవాదం, కృష్ణ నారదుల సంవాదం నడుస్తోంది. భీష్మ యుధిష్ఠిరుల సంవాదం, మీకు మాకు సంవాదం నడుస్తుంది. చాలా కీలకమైన విషయాలు, మృతికి సంబంధించినవి, జీవుడి కర్మకు సంబంధించినవి, గ్రహస్థితికి సంబంధించినవి, జాతకాలకు సంబంధించినవి, స్త్రీ పురుష భేదానికి సంబంధించినవి. అంతేకాదు త్రిగుణాలను ఎదుర్కోవడం ఎలాగా, ఎంత మహానుభావులైనా ఇలా ఎదుర్కోలేకపోయారు, ఎటువంటి వాళ్ళు ఎదుర్కోగలిగారు, ఎదుర్కొన్న మహానుభావులు ఎవరు, ఎదుర్కోలేకపోయిన మహానుభావులు ఎవరు, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. కారణం, ఎవరు చిత్తశుద్ధితో పూర్తిగా ప్రయత్నం చేస్తారో వారు ఎదుర్కొంటారు తప్ప, ఏదో గురువు అయితే ఎదుర్కొంటాడు, శిష్యుడికి ఏం చేత కాదు, నాయకుడైతే ఎదుర్కొంటాడు, సేవకుడికి ఏం చేత కాదు, ఈ కులంలో పుడితే ఎదుర్కొంటాడు, ఈ కులంలో పుడితే చేత కాదని ఈ మాటలు మాట్లాడద్దు. రాముడికి కూడా గురువైనటువంటి విశ్వామిత్రుడు ఎదుర్కోలేకపోయాడు, రాముడు ఎదుర్కోగలిగాడు. త్రిగుణాన్ని ఎలా ఉన్నాడు, రాముడు శిష్యుడు హనుమంతుడు కూడా ఎదుర్కోగలిగాడు. అంచేతన ఆత్మవిశ్వాసమే ప్రధానం, ఎవరి మీదో విశ్వాసం కాదు. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. ఆత్మైవ ఖ్యాత్మనో బంధుకు ఆత్మైవ రిపురాత్మనక. మనకి మనమే శత్రువు, మనకి మనమే మిత్రుడు. కాబట్టి ఎప్పుడూ మనల్ని మనం అవమానించుకోవద్దు. మనల్ని అంటే ఈ శరీరాన్ని కాదు, మళ్ళీ గోతులో పడకూడదు. ఆ జీవ లక్షణాలు ఆత్మ ఉంటుంది, దాన్ని మనల్ని మనం తక్కువ చేసుకోవద్దంటే అహంకరించమని అర్థం కాదు. అహంకారం అవ్వద్దు, తక్కువ అవ్వద్దు. ఉన్న అంచనా ఏదో ఉంటే సరిపోయే. ఈ పని చేయగలం, ఈ పని చేయలేము, స్పష్టమే కదండి. మనకి తెలియదా, ఎదుటివాడికి తెలియపోయినా. ఇది ఉండగలిగితే మహత్తరమైన విజయాలన్నీ మనం సాధించినట్టే. ఇప్పుడు మరొక్క ప్రశ్న అడుగుతోంది పార్వతీదేవి. స్వామి, కర్మలు, కర్మఫలాలు, వాటిలో జీవుడి పాత్ర, ఇవన్నీ చాలా స్పష్టంగా చెప్పారు, చాలా బాగుంది. అసలు కర్మలలో ఏది సత్కర్మ, ఏది దుష్కర్మ అనేది ఒక్కోసారి నిర్ణయించడం కూడా కష్టమవుతుంది. మంచి పని, చెడ్డ పని అంటే పైకేమో కొన్ని ఏదో హింసిస్తున్నట్టు చెడ్డ పనుల్లా కనపడతాయి, కానీ దానివల్ల ఫలితాలు మంచిగా ఉంటాయి. పైకి ఏదో మనం ఫోటో తీస్తుంటే మంచి పనుల్లా కనపడితే భౌతికంగా చూస్తే, కానీ దాని అంతిమ ఫలితం చెడ్డగా ఉంటుంది. ఇది నిర్ణయించుకోవడం ఎలాగా? చాలా మంచి ప్రశ్న కదండి. అప్పుడు శివుడు చెబుతున్నాడు, నువ్వు అన్నది నిజమే పార్వతి, చెడ్డ పనులకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. పైకి అలా కనిపిస్తుంది చెడ్డ పని కింద, అలా నిర్ణయం చేసేయకూడదు, కాస్త ఆగాలి. ఉదాహరణకి గురువులు విద్యార్థుల్ని శిక్షించడం, కాస్త చెవి మెలిపెట్టడం, తొడపాశం పెట్టడం, కర్రలెట్టు కొట్టేయడం కాదు. పూర్వం ఇలాగే చేసేవారు. పూర్వం గురుకుల విద్యా విధానం చివరికి వీధి బడిలో మేస్టార్ దగ్గర కూడా కర్ర ఉండేది కాదు. దగ్గరికి రమ్మనేవాడు, చెవి మెలిపెట్టేవాడు. చెవి మెలిపెడితేనండి ఇక్కడ జ్ఞాపక శక్తికి సంబంధించిన నరం ఉంటుంది, అది ఉత్తేజితమై వాడికి జ్ఞాపకం వస్తుంది. తొడపాశం పెట్టేవారు బద్ధకించి నిద్రపోయే వాళ్ళకి. ఇక్కడ చురుకుదనానికి సంబంధించిన నరాలు ఇక్కడ ఉంటాయి. ఆ కాస్త ఇలా తొడపాశం పెడితే ఆ నిద్రపోయి చురుకుదనం వస్తుంది. ఈ శిక్షలు తెలుసుండి ప్రవేశపెట్టారు ఋషులు. తర్వాత క్రమంగా గురువులకి తెలిసినా తెలియపోయినా ఆ పద్ధతులు అనుసరించుకుంటూ వచ్చారు. మనం ఇవన్నీ చేయలేక కర్రోట మొదలెట్టాం. పోనీ అదేదో వచ్చినప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఓ పద్ధతి ఉండేది, అరచేతిలోనే కొట్టాలి, ఇక్కడే కొట్టాలి అంటే, ఇక చిత కొట్టేయడం మొదలైంది.
దాంతో వెంటనే మానవతావాదులు మనస్తత్వ శాస్త్రవేత్తలు వరుస కట్టారు. మరి కడతారు. అప్పుడేమైంది? ఇప్పుడు మొత్తం అసలు శిక్ష లేదు, శిక్షణ కూడా లేదు. కర్ర పట్టుకుందుకు వీల్లేదంటే అసలు ముట్టుకుందుకు వీల్లేదు. అసలు ఇంకా అది ఎంతవరకు పోయిందంటే మనస్సు గాయపడేలా కూడా మాట్లాడడానికి వీళ్ళు. బొట్టిగాడు ఇంత చేసే వాడికి 10 ఏళ్ళు లేవు, వాడి మనస్సు గాయపడ్డమా? దాని గురించి పెద్ద ఉపాధ్యాయుడు ఆలోచిస్తూ కూర్చోవాలి ఇక్కడ. ఇలా అయితే పాఠాలు నడవండి. ఇవాళ గాయపడకూడదని ఎవరిని ఏమీ అనడానికి వీల్లేదు సమాజంలో. అనడానికి నువ్వెవరివి? ఎవరు కానప్పుడు అనవసరం. అంతా కొట్టేసుకుని చచ్చిపోతాం ప్రళయం వచ్చేలాగా. తల్లిదండ్రులు చెప్తే వినడం, ఉపాధ్యాయులు చెప్తే వినడం. పాపం మా తల్లిదండ్రులు అమాయకంగా మమ్మల్ని అడుగుతున్నారు. సరే బాగానే ఉంది, ఏదో తండ్రిని తనిన తనయుడు మామగారి మొగమనకు మంగళహారతి ఇచ్చునా అంటాడు పానుగంట లక్ష్మీ నరసింహరావు గారు సాక్షి వ్యాసాల్లో. తల్లిదండ్రుల మాట విన్నవాళ్ళు మా మాట వింటారండి? ఏం లేదు, ఇదో బాధ, ఇదో ప్రయత్నం అంతే. ఎవరికి బాధ్యత వహించలేని సమాజం ఎందుకు వస్తుందంటే గురువులు శిక్షిస్తారు, తల్లిదండ్రులు శిక్షిస్తారు, పిల్లలు పడాలి. అది చిన్నప్పటి నుంచే నేర్పాలి. తప్పులు చేస్తే ఇళ్లలో శిక్షించేవారు పూర్వం. తండ్రి శిక్షించేవాడు, తల్లి చేసేది కదా పని. తండ్రి శిక్షించి నాన్నగారితో చెప్తాననేది ఈవిడ అంతే. అప్పటికే భయపడేవాడు. అక్కడ నాన్న ఏమైనా దుర్మార్గుడా? ఈవేళ నాన్నే అమ్మతో చెబుతారనే పరిస్థితి వచ్చింది. పోనీ వారు శిక్షించినా పర్వాలా, మొత్తం ఇద్దరు వదిలేశారు. అసలు మనస్సు కూడా గాయపడకూడదనంత వ్యవహరిస్తున్నారు. కాబట్టి అడిగిన వల్ల కొనిస్తున్నారు. ఏమవుతుందో చూస్తున్నాం.